మొన్న మే 28న మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన ఇండియాకి ఒక రకంగా చాణక్యులు లాంటి అజిత్ దోవల్ గారు రష్యా వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళిన కొన్ని గంటల్లో రష్యా నుంచి ఒక మైండ్ బ్లాక్ అయ్యే బ్రేకింగ్ న్యూస్ బయటపడింది. అదేంటంటే రష్యా మరియు ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబాన్ల మధ్య ఒక కళ్ళు చెదిరే మిలిటరీ డీల్ కుదిరింది. ఇకపై తాలిబాన్లకు రష్యా స్వయంగా మిలిటరీ ట్రైనింగ్ ఇస్తుంది, వాళ్ళ చేతికి లేటెస్ట్ అడ్వాన్స్ ఆయుధాలు అందిస్తుంది. ఒక ఒప్పందం ప్రకారం ఇద్దరు కలిసి పని కూడా చేస్తారు. ఈ దెబ్బతో ఇటు పాకిస్తాన్కు అటు అమెరికాకు ఒక రేంజ్లో చెమటలు పడుతుంది. అసలు ఒకప్పుడు తాలిబాన్లను అంటేనే మండిపడే రష్యా ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వెపన్స్ ఇస్తుందండి? దీని వెనుక ఉన్న రష్యా మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ ఆటలో మన ఇండియా ఆడుతున్న రోల్ ఏంటి? చైనా ఎందుకు సైలెంట్గా ఉంది? ఫ్రాన్స్ నార్వేకి ఎందుకు న్యూక్లియర్ సెక్యూరిటీ ఇస్తోంది? రష్యా ఆడుతున్న ఈ గేమ్లో పాకిస్తాన్ ఎలా శాండ్విచ్ లాగా బలి కాబోతుంది అనేది ఇవన్నీ మనం గమనించాలి. అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ కథ అర్థం కావాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అంటే కోల్డ్ వార్ టైంలోకి వెళ్ళాలండి. 1979 ఆ టైంలో అప్పటి సోవియట్ యూనియన్ ఒకప్పటి మన పాత రష్యా ఆఫ్ఘనిస్తాన్లోకి అయితే ఎంటర్ అయింది. ఆ టైంలో రష్యాని తట్టుకోవడం కోసం అమెరికా డైరెక్ట్గా గొడవ పడలేక పాకిస్తాన్తో చేతులు కలిపి వాళ్ళిద్దరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది ముజాహిదీన్లని ఈ తాలిబాన్లు తయారు చేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి రష్యా మీద ఉసిగొల్పారు. అలా 10 ఏళ్ల పాటు జరిగిన భయంకరమైన యుద్ధం తర్వాత విపరీతమైన ప్రాణ నష్టం జరిగి రష్యా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ ముక్కలైపోయి రష్యాగా మారడం వేరే కథ అనుకోండి. కానీ ఆ అవమానం రష్యాకి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది కదండి. దాని తర్వాత ఇంకేమైందండి? అమెరికా ఏ పాముకైతే పాలు పోసి పెంచిందో అదే పాము 9/11 రూపంలో అమెరికాని కాటేసింది. ఆ తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోకి రావడం, 20 ఏళ్ళు ఉండి 2021లో రాత్రి తట్టబుడ్డ సర్దుకొని పారిపోవడం మనందరికీ తెలిసింది. సో అప్పుడు అమెరికా వదిలేసి వెళ్ళిన $1 బిలియన్ ఆయుధాలతోనే తాలిబాన్లు ఇన్నాళ్ళు నెట్టుకొస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయిందో తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించిన మొట్టమొదటి దేశంగా రష్యానే అయింది అనమాట. సో ఇక్కడ జూలై 2025లో ఆ తాలిబాన్ల ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రష్యా ఇప్పుడు ఆ బంధాన్ని మరింత గట్టిగా చేసుకుంటూ ఏకంగా డైరెక్ట్గా డిఫెన్స్ అండ్ మిలిటరీ డీల్ చేసుకుంది. ఈ డీల్తో తాలిబాన్ల దగ్గర ఉన్న టెక్నాలజీకి అడ్వాన్స్ డిఫెన్స్ హార్డ్వేర్కు ఏమాత్రం కొద్దివే ఉండదు. ఇక రష్యా లాంటి సూపర్ పవర్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎంత రెచ్చిపోతారో ఇంకా ఊహించుకోండి. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి. ఎన్నో ఏళ్ళుగా మన ఇండియా పాకిస్తాన్తో పడుతున్న బాధ ఏంటి అంటే వాళ్ళ బోర్డర్లో ఎప్పుడూ టెన్షన్ క్రియేట్ చేయడం, ఎల్ఓసి దాటి టెర్రరిస్టులను పంపించి మన మీద దాడులు చేయించడం, మన కాశ్మీర్లో చిచ్చు పెట్టడం, మనం వాళ్ళతో శాంతియుతంగా ఉందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మాత్రం ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కర్మ రిటర్న్స్ అన్నట్టు పాకిస్తాన్ ఏ గుంత అయితే మన కోసం తవ్విందో కరెక్ట్గా అదే గుంతలో ఇప్పుడు అది పడిపోతుంది అనమాట. ఎందుకంటే తాలిబాన్ల చేతికి రష్యా ఆయుధాలు వస్తే వాళ్ళు మొదటగా టార్గెట్ చేసేది ఎవరినండి? పాకిస్తాన్నే. ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య ఉన్న డ్యూరాండ్ లైన్ బోర్డర్ని తాలిబాన్లు ఎప్పుడో చెరిపేశారు. ఇప్పటికీ అక్కడ ఇరు దేశాల సైన్యాల మధ్య ఈ రోజు కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్ వెపన్స్ తాలిబాన్ చేతికి వస్తే వాళ్ళు పాకిస్తాన్ను ఒక రేంజ్లో ఉతికారేస్తారండి. ఇది చాలదన్నట్టు పాకిస్తాన్ లోపల కూడా పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 44% ఉన్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని 30 తిప్పలు పెడుతున్నారు. ఇంకో పక్క పాకిస్తాన్ తాలిబాన్లు టీటీపీ అంటారు కదండి, టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. సో వీళ్ళు పాకిస్తాన్ పోలీసులని మిలిటరీని టార్గెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న పీఓకేలో కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సపోర్ట్ కూడా ఈ టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి బెలూచ్ రెబెల్స్కి దొరికితే పాకిస్తాన్ పరిస్థితి అచ్చం సిరియాలాగా మారిపోయి వాళ్ళకి వాళ్ళే కొట్టుకుని చచ్చే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు కాశ్మీర్ కోసం మనల్ని ఏడిపించిన పాకిస్తాన్ ఇప్పుడు సగం పాకిస్తాన్ అయినా బెలూచిస్తాన్ను కాపాడుకోలేక ఏడుస్తుందండి. సో మరి రష్యా ఇదంతా పాకిస్తాన్ను నాశనం చేయడానికి మన ఇండియాకు సాయం చేయడానికి ఫ్రీగా చేస్తుందా అంటే కాదండి. ఇక్కడే రష్యా అసలు స్వార్థం దాగుంది. జియో పాలిటిక్స్లో ఎవరికి ఎవరు శాశ్వత మిత్రులు కూడా కాదు, శాశ్వత శత్రువులు కూడా కారు. రష్యాకి ఎప్పుడు పక్కలో బల్లెంలాగా తయారైన ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉందండి. దాని పేరే ISIS-K. అసలు సిరియాలో పుట్టిన ఈ ISIS వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే సిరియా నుంచి ఇండోనేషియా వరకు ఇస్లామిక్ షరియా చట్టాన్ని తీసుకురావడం. ISIS-లో నుంచి బయటకు వచ్చిన ఒక బ్రాంచే ఈ ISIS-K. కే అంటే ఖొరాసన్. ఈ గ్రూప్ వల్ల మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న కొన్ని ప్రాంతాలు కలిపి ఖొరాసన్ అనే ఒక పెద్ద ప్రావిన్స్గా రాజ్యంగా ఏర్పాటు చేయాలి. ఈ ISIS గాళ్ళకి రష్యా అంటే పీకల దాకా కోపం అనమాట. ఎందుకంటే సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి సపోర్ట్గా రష్యా సైన్యం దిగి వీళ్ళ ఆటలు సాకుండా అడ్డుకుందనమాట. ఆ కోపంతోనే మార్చి 2024లో రష్యా రాజధాని మాస్కోలో క్రోకస్ సిటీ హాల్పై భయంకరమైన దాడి చేసి 140 మందికి పైగా అమాయకుల ప్రాణాలు తీసుకుంది ఈ ISIS-K అనమాట. అందుకే రష్యా ఇప్పుడు తాలిబాన్లకు ఆయుధాలు ఇస్తోంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ISIS-K నెట్వర్క్ని లోపలికి వెళ్ళి వేటాడి చంపగలిగే సత్తా కేవలం తాలిబాన్లకు మాత్రమే ఉంది.
వాళ్ళిద్దరికీ అస్సలు పడదు. సో రష్యా ఆయుధాలతో తాలిబాన్లను ఒక పక్క ఐఎస్ఐస్ఐకేని గుడ్డి కుక్కను కొట్టినట్టు కొడతారు, ఇంకో పక్కన బోనస్గా పాకిస్తాన్ను కూడా చితకబాదుతారు అనమాట. సో రష్యా ప్లాన్ అదిరిపోయింది కదండి. మరి ఇదంతా చూస్తూ పాకిస్తాన్కు ఆల్ వెదర్ ఫ్రెండ్ అయినా ఎప్పుడూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి చైనా ఎందుకు సైలెంట్గా ఊరుకుంటుందన్న డౌట్ మీకు రావచ్చండి. ఇక్కడ జియో పాలిటిక్స్లోని అసలు మాజా ఉందండి. చైనా తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి సెంట్రల్ ఏషియా మీదుగా యూరప్కి ఒక పెద్ద రోడ్ అండ్ సీ నెట్వర్క్ని వేస్తోంది. దాన్నే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. ఈ రూట్ అంతా ఈ ఐఎస్ఎస్ఏకే టార్గెట్ చేస్తున్న ఖొరాసన్ ప్రాంతం గుండానే ఈ తుర్క్మెనిస్తాను, ఉజ్బెకిస్తాను, కజకిస్తాన్ లాంటి దేశాల మీదుగానే వెళ్తుందన్నమాట. రేపు పొద్దున్న ఏఎస్ఐఎస్ఏ గాళ్ళు కనుక ఈ సెంట్రల్ ఏషియాలో బలపడితే చైనా వేస్తున్న ఈ $1 బిలియన్ ప్రాజెక్టు గంగలో కలిసిపోతుంది కదా. ఇప్పటికే పాకిస్తాన్లో చైనా వేస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపిఈసి ప్రాజెక్ట్ మీద బెలూచ్ రిబెల్స్ దాడులు చేస్తా చైనా ఇంజనీర్ని చంపుతూ ఉన్నారు. గ్వాదర్ పోర్టు పనులు ముందుకు సాగనివ్వడం కూడా లేదు. అందుకే ఇప్పుడు రష్యా తాలిబాన్లకు సపోర్ట్ చేసి ఈ ఐఎస్ఐస్ఐకేని అంతం చేస్తే అందులో ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది చైనానే కదా. కాబట్టి పాకిస్తాన్ను కాపాడేందుకు చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబాన్లతో కానీ రష్యాతో కానీ గొడవ పెట్టుకోదు. నేను ఇండియా నుంచి నేను కాపాడుతాను కానీ ఆ తాలిబాన్ల నుంచి బెలోచ్ల నుంచి నేనైతే రక్షించలేను బాబాయ్ అని పాకిస్తాన్కు చైనా గాలికి వదిలేయడం గ్యారంటీ. మరి ఈ సమయంలో మన ఇండియా ఏం చేస్తుందండి అంటే మన వాళ్ళు చాలా సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉన్నారు. మనం ఆఫ్ఘనిస్తాన్కు ఆయుధాలు ఇవ్వట్లేదు, కేవలం మందులు గోధుమలు పంపిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మానవతా దృక్పథంతో సహాయం చేస్తున్నాం అంతే. అక్కడ స్కూల్స్ కానీ డ్యామ్స్ కానీ అంటే సాల్మా డ్యామ్ లాంటివి పార్లమెంట్లో బిల్డింగ్లు కట్టి ఇచ్చి వాళ్ళని మనసులు గెలుచుకుంటున్నామండి. కానీ మరోపక్క డెహ్రాడూన్లో జరిగిన ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ ప్యాసింగ్ అవుట్ పెరేడ్లో మన ఆర్మీ చీఫ్ ఒక భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు. మేము ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2కి రెడీగా ఉన్నాము. ఈసారి కేవలం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో మాత్రమే కాదు, సైబర్ అటాక్స్ చేస్తాం, స్పేస్ అటాక్లతో అక్రాస్ ఆల్ డొమైన్స్లో విరుచుకుపడతాం. పాకిస్తాన్ ఒక్క తప్పు చేసి చూడమనండి అని ఓపెన్గా వార్నింగ్ ఇచ్చారు. అంటే పాకిస్తాన్ ఒక పక్క వెస్ట్ బోర్డర్లో తాలిబాన్ల దెబ్బకి, లోపల బెలుచుల దెబ్బకి, ఈస్ట్ బోర్డర్లో మన ఇండియన్ సైన్యం దెబ్బకి మధ్యలో శాండ్విచ్ అయిపోయి నలిగిపోవడం ఖాయం. అటు చూస్తే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఇష్యూలో ఇరుక్కుపోయింది పాకిస్తాన్. మిలిటరీ ఫండ్స్ లేక సైలెంట్ అయిపోయింది పాపం. ఇక పాకిస్తాన్ని దేవుడు కూడా కాపాడలేడు. ఇదే టైంలో అజిత్ దోవల్ గారు రష్యాలో ఇంకో పెద్ద మాస్టర్ స్ట్రోక్ వేశారు. ఆయన రష్యా మ్యారిటైమ్ బోర్డు చీఫ్ పెట్రూషేవ్తో ఆర్కిటెక్ట్ ట్రేడ్ కారిడార్ గురించి మరియు డిఫెన్స్ కొలాబరేషన్ గురించి చర్చలు కూడా జరిపారు. సాధారణంగా మనం రష్యా నుంచి ముడి చమురు కానీ వస్తువులు కానీ తెప్పించుకోవాలంటే అవి బ్లాక్ సీ నుంచి టర్కీ దాటి స్క్వెజ్ కెనాల్ మీదుగా ఎర్ర సముద్రం అంటే రెడ్ సీ నుంచి అరేబియన్ సీకి రావాలి. కానీ అక్కడ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తర్వాత హౌతీ రెబెల్స్ దాడులతో ఆ రూట్ అంతా ఇప్పుడు చాలా డేంజరస్గా మారింది. మరో రూటు ఆఫ్రికా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి చుట్టూ తిరిగి రావాలి. దానికి చాలా టైం, డబ్బు వేస్ట్ అండి. అందుకే ఇప్పుడు నార్త్ పోల్ ఉత్తర ధ్రువం దగ్గర ఎప్పుడూ మంచుతో కప్పిబడి ఉండే ఆర్కిటిక్ సముద్రం మీదుగా ఒక కొత్త రూట్ను రష్యా డెవలప్ చేస్తూ ఉంది. ఈ మంచును పగలగొట్టుకుంటూ వచ్చే స్పెషల్ న్యూక్లియర్ ఐస్ బ్రేకర్ నౌకల ద్వారా రష్యా నుంచి డైరెక్ట్గా పైన ఇండియాకు మరియు చైనాకు సరుకులు తెచ్చే ప్లాన్ ఇది. సో ఈ రూట్లో ఇండియా కూడా భాగస్వామి అయితే మనకు సప్లై చైన్ ప్రాబ్లమ్స్ అయితే రావండి. రవాణా ఖర్చు కూడా సగానికి సగం తగ్గుతుంది. సరిగ్గా ఈ జియో పొలిటికల్ ఈక్వేషన్ మారుతున్న టైంలోనే యూరోప్లో ఇంకో సంచలనం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్ దేశం ఉంది కదా, ఇప్పుడు నార్వే కూడా తమ న్యూక్లియర్ అంబ్రెల్లా కింద అడ్వాన్స్డ్ డెటరెన్స్ అంటే రక్షణ కల్పిస్తామని ప్రకటించింది. అసలు ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోప్ దేశాలకు రష్యా నుంచి గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ రావడం ఆగిపోయాయి. దాంతో ఇప్పుడు ఫ్రాన్స్తో పాటు యూరోప్ అంతా ఈ నార్వే దగ్గర ఉన్న ఆయిల్, ఎల్పిజి ఇవన్నీ రిజర్వ్ ఉంటాయి కదండి. సో వీటి మీద ఆధారపడుతూ ఉన్నాయి. రేపొద్దున 200 కిలోమీటర్ల బోర్డర్ పంచుకున్న రష్యా కనుక ఉక్రెయిన్ లాగా నార్వే మీద అటాక్ చేస్తే తమకు ఆయిల్ రాదని భయపడే ఫ్రాన్స్ ఇప్పుడు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ నార్వేతో పాటు మొత్తం 9 యూరోప్ దేశాలకు తమ అణ్వాయుధాలతో రక్షణ కవచంలో నిలబడుతుంది అనమాట. అమెరికా ఇచ్చే నాటో ఆర్టికల్ 5 మీద ఇప్పుడు వీళ్ళకు నమ్మకం పోయిందండి. అందుకే ఫ్రాన్స్ డైరెక్ట్గా మా దేశాల జోలికి వస్తే మేము న్యూక్లియర్ వెపన్స్ని వాడతామని రష్యాకి ఇండైరెక్ట్గా చెప్తుంది. ఇవన్నీ ఇలా జరుగుతుంటే మన ప్రధాని మోదీ గారు త్వరలో నార్వే, ఫ్రాన్స్ పర్యటన వెళ్తున్నారండి. మనం కూడా నార్వే నుంచి ఎల్పిజి లాంటివి ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తున్నాం. అలాగే మనం ఫ్రాన్స్తో ఈ స్ట్రాటజిక్ బంధం బాగా పెంచుకుంటున్నాం కూడా. ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి రాఫెల్ జెట్స్ కొంటున్నాం కదండి. త్వరలో మరో 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనే ప్లాన్లో కూడా ఉన్నాం. అందులో రాఫెల్ ముందు వరుసలో అయితే ఉంటుంది. పైగా ఫ్రాన్స్ను మన ఇండియన్ ఓషన్లో నావల్ బేస్లు కూడా ఏర్పాటు చేసుకోమని కూడా మనం ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాని కట్టడి చేయాలంటే సముద్రంలో ఎంతమంది పవర్ఫుల్ ఫ్రెండ్స్ మనకి పక్కన ఉంటే మనకు అంత సేఫ్టీ అనమాట. ఇదంతా చూస్తుంటే ఒక పక్క రష్యా, చైనా, ఇండియా ఇవన్నీ కలిసి డీడాలరైజేషన్, డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడం చేస్తూ ప్రపంచ పటం మీద పాత ఆటగాళ్ళను తప్పిస్తూ కొత్త శక్తులుగా అవతరిస్తున్నాయని చాలా క్లియర్గా అర్థమవుతోంది.
అందుకే అండి అజిత్ దోవల్ గారు రష్యాలో నిలబడి ఈ టెర్రరిజం విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు అని కుండ బద్దలు కొట్టారు. మనకి పాకిస్తాన్ ఎలాగో వాళ్ళకి ఐఎస్ఐఎస్కి అలాగనమాట, ప్రపంచానికి చెప్పారు ఇదంతా మ్యాటర్. సో ఇదన్నమాట ఈరోజు ముచ్చట. అసలు రష్యా వేసిన ఈ ప్లాన్ ఒక మాస్టర్ ప్లాన్ డీల్కి పాకిస్తాన్కి ఎలా మైండ్ బ్లాక్ అయిందో, గ్లోబల్ పాలిటిక్స్లో ఎవరి స్వార్థం వాళ్ళు ఎలా చూసుకున్నారో, సప్లై చైన్స్ ఎలా మారుతున్నాయి, ఇప్పుడు మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ జియో పొలిటికల్ గేమ్లో పాకిస్తాన్ భవిష్యత్తు ముందు ఇంకెంత దారుణంగా తయారవుతుందో మీరు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.